సార్ ఓకే, చంద్రబాబు నాయుడు గారి అంశం వచ్చింది కాబట్టి ఏపీ సీఎం కేటాయించిన హెలికాప్టర్పై చాలా సందేహాలు వస్తున్న నేపథ్యాలు ఇది చాలా కీలకమైన అంశం. చంద్రబాబు స్టాండ్ బై చాపరకు ప్రమాదం రావడం, ఆ పూణే సమీపంలో అది కుప్పకూలిపోవడం చాలా ఆందోళనకరమైన అంశము, అభ్యంతరకరమైన అంశం కూడా అండి. నేను ఇంతకుముందు మీకు చెప్తున్నాను కదా, ఎవరు దీనికి బాధ్యత వహించాలి, ఎవరు బాధ్యత వహించాలి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది ఇది. ఏవియేషన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెప్పించారు. అసలు ఎక్కడి నుంచి ఇవి కేటాయింపు పడతాయి? ఏవియేషన్ వాళ్ళు క్లియర్ చేయాలి, వైమానిక శాఖకు సంబంధించిన వాళ్ళు క్లియర్ చేయాలి. సెంట్రల్ అండరే కదా సార్. కానీ మాట్లాడుకునేది తెప్పించుకునేది అయితే రాష్ట్ర అధికారులు చేయాలి. నిజంగా చెప్పాలంటే అండి, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ దీంట్లో కోల్పోయాడు, ఒక పాపులర్లీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. చంద్రబాబు నాయుడు భద్రత Z++, ఇట్లాంటివన్నీ చాలా చర్చలు జరుగుతాయి, లేకపోతే హడావుడి జరుగుతుంది. ఆయన దగ్గర ఇదైంది అదైంది భద్రత కల్పించానని. ఇంత కీలకమైన విషయం ఎలా ఉపేక్షిస్తున్నారని గ్యాప్ ఎక్కడుంది? అగ్ని ప్రమాదమైనా, హెలికాప్టర్ ప్రమాదమైనా, రోడ్డు ప్రమాదమైనా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి? ఎవరినో రాజకీయ పార్టీలను లేదా అటు ఇటు బ్లేమ్ చేస్తే అయిపోదు కదా. సిస్టమ్ ఎందుకు ఈ సడలింపు సిస్టంలో ఎక్కడొచ్చింది? చంద్రబాబు నాయుడు చాలా టఫ్గా ఉంటారు, అన్ని చాలా చక్కగా చెక్ చేసుకుంటారని సాధారణంగా ఆయనకున్న పేరు. ఆయనకు సంబంధించిన హెలికాప్టర్ దాంట్లోనే ఇప్పటికీ ఈ దేశంలో మాధవ్ ఆయన ఎవరు అక్కడ సింధియా కానీ రాజేష్ పైలట్ కానీ చాలామంది ఇలాంటి వాటి వల్ల గురైన దోర్జీ అనే ఒక ఆయన కానీ మన సౌందర్య కానీ ఇన్ని జరిగాయి కదా. మనం చాలా సంతోషించాలి అది రాలేదు అని. లేకపోతే ఆయన ఎక్కడం కోసమే కదా. అంటే ఈ చాలా తక్కువ ఎత్తులోనే కూలింది, అయినా కానీ అది ధ్వంసం అయిపోయిందట. అది తక్కువ ఎత్తులో కూలితే కొద్ది డ్యామేజ్తో అంత ఇదైంది. మరి అలాంటిది ఎలా తీసుకున్నారు? 10 ఏళ్ల పాటు అవి ప్రయాణించిన తర్వాత తీసుకోకూడదట. దీన్ని రికార్డు చూస్తేనేమో దాటింది. మరి ఎవరు చెక్ చేస్తున్నారు? వీటికి అధికారం లేరా? ఇప్పుడు ఉదాహరణ గతంలో జరిగిన వాటి మీద కూడా దర్యాప్తు చేయాలి, కమిటీలు వేసాము, ఏం లోపల ఇట్లాంటివన్నీ మనం వింటుంటాము. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? మొన్న కూడా అటువంటిదే ఒకటి ఏదో విన్నా నేను. సమయం అయిపోయినా కొంచెం హడావుడిగా రమ్మన్నారు, తర్వాత చూస్తే అది కొద్దిలో ప్రమాదం తప్పిందని. ఇది రెండోసారి ఇవి నిజానికి. ఇప్పుడు ఇది ధ్వంసమైంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ అంతకుముందు కూడా కొద్దిలో ఇలాంటి ఇబ్బంది తప్పిపోయింది. సో భద్రతా లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు చెక్ చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? గతం నుంచి ఏం పాఠాలు నేర్చుకోరా? ముఖ్యం చంద్రబాబు నాయుడు భద్రత ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే భద్రత ఏముంటుందండి? చాలా తీవ్రమైన అంశం ఇది తప్పకుండా. సార్ ఇద్దరు కుట్ర కోణం ఏమో వాళ్ళు అనడం లేదు. నేను అంటుంది ఇన్ని కుట్రలు జరుగుతున్నాయంటే అప్పుడు సిస్టమ్ బాగాలేదని కదా చెప్పాలి. వరుసగా అనేక కుట్రలు జరుగుతున్నాయంటే కుట్రదారులను కాదు, కుట్రలకు అవకాశం ఇస్తున్న వ్యవస్థను, కుట్రకు అవకాశం ఇస్తున్నటువంటి అధికార చట్టాన్ని, ఫ్రేమ్, దాన్ని కదా మనం అనాల్సి వస్తుంది. సో చక్కదిద్దాలి దీన్ని, తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి. పూర్తి సమగ్రమైన వివరాలు ప్రజలతో పంచుకోవాలి. అంజయ్ ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ యాదగిరి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో హెలికాప్టర్లు వాటితో చాలా రాజకీయాలు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. సో ఇది చాలా తీవ్రమైన విషయం. అందులో చంద్రబాబు నాయుడు భద్రత, పవన్ కళ్యాణ్ భద్రత ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే భద్రత ఏముంటుందండి? అభద్రత ఇది వాస్తవంగా చెప్పాలి. వీళ్ళు భద్రతపై ఇప్పుడు ఎలా తయారైందంటే ప్రతిదీ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఇల్లు కూడుస్తుంది, పెద్ద పెద్ద రక్షణ కోసమని. ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు ఇల్లు తీసుకొస్తారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అప్పుడు జగన్ ఏమో కూలిస్తే మీరు తప్పన్నారు కదా, కూల్చలేదు, ఏదో కొంత నోటీస్ ఇస్తే, మరి ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు ఏం చెప్తారు అని ఒక పెద్ద సవాలు. ప్రతిదానికండి ఎక్కడ బయలుదేరుతుందో అది ఎక్కడికి పోతుందో తెలియని ఒక పరిస్థితిలాగా ఉంది. బట్ భద్రత అనే అంశం అయితే ఆలోచించాల్సిందే కదా. కేసీఆర్ చంద్రబాబును పిలవడానికి వెళ్ళారు యజ్ఞానికి, అప్పుడు ముఖ్యమంత్రిగా. వెళ్ళి అన్న ఇంత నది మరి పక్కనే ఉంది కదన్నా, కష్టం కదా అంటే, లేదు అన్ని లెక్కలు అయితే పెట్టారు అని చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి మనం ఇక్కడ చూసిస్తే అక్కడ నది ఒడ్డున ఎన్ని నిర్మాణాలు,
ఏది కృష్ణానది అంటున్నారు కృష్ణానది కరకట్ట పైన. మరి అవన్నీ ఏ ప్రభుత్వాలు, అది ఒక చంద్రబాబునో అనడం ఎందుకు, జగన్ కూడా 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఈ విషయంలో చంద్రబాబు దాని మీద చర్చ తప్ప మిగిలిన వాటి మీద ఏం జరిగింది? కాబట్టి రాజకీయ లక్ష్యాలతో కాదండి మన నాయకులు వాళ్ళ భద్రత, పర్యావరణ, ప్రజల భద్రత అన్నవి ఒక దీర్ఘకాలిక దృష్టితో చూడాలి తప్ప ఇలా వదిలిపెట్టకూడదు. తప్పకుండా హైదరాబాద్ అనుభవం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సరే.